ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనం ఈ లోకంలో భయపడకుండా, దిగులు పడకుండా, మన భారం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి సమర్పిస్తుంటామో దేవుడు మన ప్రతి ఒక్క బాధని, మన కన్నీళ్ళని నాట్యంగా మార్చే దేవుడు మన యేసుక్రీస్తు వారు ఉన్నారండి. ఆయన ప్రతిదండన మనకి ఈ లోకంలో మనుషులు ఏమైతే చేశారో వాళ్ళకి దండనిచ్చేదానికి దేవుడు ఈ లోకానికి ఖచ్చితంగా వస్తూ ఉంటారండి. ఈ లోకంలో మనుషులు ఏదైతే విత్తుతూ ఉంటారో ఆ పంటనే కోస్తారండి. మనం ఈ లోకంలో ఏది విత్తుతున్నాం, మనం ఈ లోకంలో దేవునికి ఆశీర్వాదకరమైనటువంటి పంటను విత్తుతున్నామా, లేదా సాతానికి ఇష్టమైనటువంటి పంటను విత్తుతున్నామని మనల్ని మనం పరీక్షించుకునే దినముగా, మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. ప్రతి దినము మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో సాతాను ఏం చేస్తుందంటే మనుషుల్ని పట్టుకుంటుంది, అది నరకంలోకి తీసుకొని వెళ్ళాలని, పాతాళంలోకి, కటిక చీకట్లోకి తీసుకొని వెళ్ళాలని సాతాను దాని అనుచరులు 24/7 ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది, శోధనలో ప్రవేశించుకునే నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఎవరు మనం ఎలా శోధనలో పడతామంటే ఈ లోకంలో మనం దేవుడికి ప్రార్థన చేయకుండా, ఆయన మార్గంలో నడవకుండా, మనం ఈ లోకంలో ఎప్పుడైతే మనం ఫ్రీగా మనం ఈ లోకానుసారమైనటువంటి జీవితంతో జీవిస్తామో సాతానికి మనం ఛాన్స్ ఇచ్చినట్టండి. మనం సాతానికి అవకాశం ఇవ్వకుండా మనం సాతాన్ని మన మోకాల కింద చితకదొక్కాల, అనగదొక్కాల. ఈ లోకంలో దాని ఆలోచన, దాని మాటలు, దాని చూపు, దాని నడక, దాని పడక మన జీవితంలో లేకుండా మనం ఎప్పుడైతే తొక్కుతుంటామో దేవుడు మనతో ఉండి ఆయన సేవలోకి మనం నడిపిస్తాడు. అదేవిధంగా ఈ లోకంలో మనల్ని ఎవరైతే శిక్షించారో, బాధ పెట్టారో, మనల్ని ఏడిపించారో అలాంటి మనుషులకు కూడా దేవుడు శిక్షించేదానికి, దండనిచ్చేదానికి కూడా దేవుడు సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మేము బాధపడకుండా, దుఃఖపడకుండా, ఈ లోకంలో ఎప్పుడైతే మేము సజీవులుగా ఉంటామో వేసే సాతాన్ని మీరు అనగదొక్కుతారు, చితకు దొక్కుతారు. ఈ లోకంలో లేకుండా, ఆనవాళ్ళు లేకుండా పాత్రను తొక్కి వేసే దేవస్థుతులయ్యా. అబ్రహాం దేవస్థుతులయ్యా, ఇస్సాకు దేవస్థుతులయ్యా, యాకోబు దేవస్థుతులయ్యా, నా దేవ, మా దేవస్థుతులయ్యా. ఈ లోకంలో మేము మనుషులను ఆశ్రయిస్తే మనుషులు మమ్మల్ని నట్టేసిన ముంచి వేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీ మార్గంలో మేము నడవాలయ్యా, మీ సత్య మార్గంలో మేము నడవాలయ్యా. మేము పరలోకానికి వచ్చేది కాకుండా అనేక మందిని తీసుకొని వచ్చినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. సాతాన్ని అనగదొక్కండి, చితకదొక్కండి అయ్యా. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే పాపాన్ని ప్రేమిస్తున్నారయ్యా. ఈ లోకంలో చెడ్డదానికే రోజులున్నాయి, మంచిదానికి, దేవుని మార్గానికి రోజులు లేవయ్యా. దేవుడు మాట అంటే దేవుడు పేరెత్తితేనే సిగ్గుపడేటువంటి మనుషులు అలాంటి పాప లోకంలో ఉన్నాం. అలాంటి వారికి ఒక దినాన్ని శిక్ష పడుతుంది. అదేవిధంగా మీరు కూడా నాకు ఈ బిడ్డ తెలియదని కూడా చెప్తారు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తే జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెన నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి దయచేయన నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్